వచ్చినాము. నా పేరు సాయి కుమార్ అన్న. నాకు మహబూబ్ నుంచి వచ్చినాము. సో 13th రోజు ఇక్కడ పెద్దనాడ హాస్పిటల్లో జాయిన్ అయినాము. సో ఆ రోజు డెలివరీ అయింది. సో బేబీ సాటర్డే సండే మంచిగా ఉన్నాడు. నిన్న డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. సో 3 గంటల సమయంలో డిశ్చార్జ్ చేసే టైంలో బేబీకి నోస్ ప్రాబ్లం ఉందని తీసుకుని వెళ్ళారు. ఎన్ఐసికి తీసుకుని వెళ్ళేసి అక్కడ ఏదో నోస్ క్లీన్ చేసి తీసుకెళ్ళి ఒక 2-3 అవర్స్ పెట్టుకున్నారు లోపల. మొత్తానికి అయితే ఏదో చేసి మళ్ళీ ఏదో మిస్టేక్ అయింది. సో అప్పటి వరకు బాగా ఏడుస్తున్న బేబీ అసలుగా చాలా సిక్కుగా అయిపోయిండు. చాలా సిక్కుగా వచ్చింది. అరౌండ్ ఒక 5:30-6గా అలాగ మాకు ఇచ్చేటప్పుడు సిక్కుగా అయి ఉన్నాడు బేసిక్గా. అంటే ఎలా అంటే కొద్దిగా ప్రాబ్లమేటిక్గా అనిపించింది. వాళ్ళు ఏమన్నా మంచిగా ఉండి బేబీ ఈజ్ వెళ్తా అని చెప్పిండ్రు. సో మాకు ఇచ్చిన తర్వాత సరే బేబీ బాగుందండి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ నుంచి 7కి వెళ్ళాలి కదా. అక్కడ వెళ్ళి 9కి అలా ఒకసారి ఫీడింగ్ చేసాము. కానీ బేబీ ఎక్కువ స్పందించట్లేదు అనమాట. మామూలుగా జస్ట్ అలానే స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు. అరౌండ్ మేము మళ్ళీ నైట్ టైం ఒకవేళ లేస్తుంది కదా, అప్పుడు ఎవ్రీ 2-3 అవర్స్ ఫీడింగ్ ఇవ్వాలి కదా. సో 12 కల్లా లేస్తారు అనుకున్నాము. బట్ 12 కల్లా చూసినాము లేవట్లేదు. సో ఏదో చూసిన కల్లా అప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి చూపిస్తే బేబీ రెస్పాండ్ అవ్వట్లేదు, చనిపోయారని చెప్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు మేము 3 to 4-5 మధ్యలో మేము మండే రోజు తీసుకున్న టైంలో వీళ్ళు ఏదో మిస్టేక్ చేశారండి. ఆ మిస్టేక్లో బేబీ హెల్దీ బేబీ 3 kgs బేబీ, జాండీస్ లేవు, ఏమి ఫీవర్ లేదు, ఏం లేదు, అంతా బాగుండు, మంచిగా ఉన్నాడు. ఆ టైం తీసుకెళ్ళి ఏదో చేశారు, మిస్టేక్ అయింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు స్పందించట్లేదు దాని గురించి. అయితే వాళ్ళకి కన్విన్స్గా ఏం చేయాలి, ఇది చిన్న పొరపాటు అయ్యిండొచ్చు ఇలా అని మాట్లాడుతున్నారు తప్ప ఏం వాళ్ళ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఒక చిన్న బేబీ అండి, హెల్దీ బేబీ, 9.5 months బేబీ. కష్టపడి మోసిన తల్లి అసలు ఎంత బాధపడుతుంది. మీరు ఎలాంటి చర్యలు తీసుకొని ఇదో ఇలాంటి హాస్పిటల్ మేము ఎందుకు వస్తాం? బేసిక్గా బేబీ మంచిగా ఉన్నాడు, ఇద్దరు తల్లిదండ్రులు మంచిగా ఉంటారు కాబట్టి ఇక్కడికి వస్తాం బేసిక్గా చూపించుకోనికి. ఎంత ఖర్చైనా సర్లే, ఖర్చైనా కానీ కష్టపడి ఏదో అప్పులు చేసి కడతాం. సో ఇప్పుడు వీళ్ళకి బాధ్యత ఏంది, రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇక్కడ నర్సులు సరిగ్గా రెస్పాన్సిబిలిటీగా ఉండరు. ఈవెన్ ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఏది డోసులు సరిగ్గా ఇస్తారా, బేబీ చిన్న పిల్లలు తీసుకెళ్ళి ఎలా ఇస్తారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, అసలు సంబంధమే ఉండదు అసలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసే డాక్టర్ ఒకరు, ఓపీలో ఒకరు ఉంటారు ఫేమస్ డాక్టర్. అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఇంకోరు ఉంటారు బేసిక్గా. అక్కడ నాకు తెలిసి అయితే బెస్ట్ వాళ్ళు కొత్త వచ్చిన డాక్టర్తో డెలివరీ చేపిస్తుంటారు. ఓపీలో మాత్రం ఫేమస్ డాక్టర్లు ఏదో పేర్లు వేపించి చూపిస్తుంటారు మొత్తానికి. అయితే కట్టాలండి ఇలాంటివన్నీ. సో ఫర్దర్గా వీళ్ళేదో హైదరాబాద్లో ఫేమస్ హాస్పిటల్ అని ఇలాంటి చూసి మేము వచ్చి అయినాం, కానీ వీటిని నమ్మకూడదు. బేసిక్గా బాగా ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి వీటి గురించి. శనివారం వచ్చినామండి, 13వ రోజు జాయిన్ అయినాము. ఆపరేషన్ చేద్దాము, మీకు బేబీకి బాగానే ఉంది, ఇప్పుడు బీపీ ఎక్కువ అయితే కష్టము అని ఆపరేషన్ అంటే రెడీ అని ఒప్పుకున్నాం. వాళ్ళు చెప్పినవన్నీ ట్రీట్మెంట్లో ఒప్పుకుంటాం. మేము మంచి హాస్పిటల్ కదా అని నమ్మకంతో వచ్చినాం. మంచిగా బాబు పాపను మంచిగా ఇస్తారు కదా అనుకున్నాం. మేము ఆపరేషన్ ఒప్పుకుంటే ఆపరేషన్ చేసేది అంతా బాగానే, బాబు మంచిగా పుట్టిండు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆదివారం రోజు నైటు వాడు ఒకటే ఏడుస్తున్నాడు. ఆ నైట్ మొత్తం ఏడుస్తున్నాడు. నేను ఆ నర్సరీలోకి పోయి చిన్న బాబు పాలు తాగటం లేడు, ఏడుస్తున్నాడు. మీరు పట్టించుకోరంటే ఒక్క చిల్డ్రన్ డాక్టర్ వస్తలేడు, చిల్డ్రన్ డాక్టర్ ఒక్కడన్నీ వస్తలేడు. మీరు తీసుకురారా అంటే కూడా ఉండరమ్మా, ఆడ ఉన్నారు ఎంఎస్టీలో, మేము పోయి చూపిస్తామని ఆ పిల్ల తీసుకుపోయింది నర్సు. ఏందో స్టమక్ వాష్ చేపించినవా, నమ్మకం మిన్నే కదా వీళ్ళతో. మంచిగా బాబును మంచిగా ఇస్తారు, మాకు ఏ ప్రాబ్లం లేకుండా అట్లా చేసి పెట్టిండు. నా పేరు అంజనేయులు గౌడ్ అండి. మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చాను. ఫస్ట్ డెలివరీ కూడా మా పాప ఇక్కడనే, నాకు ఒకటే కూతురు. అప్పుడు యాక్టివ్ నేను మంచిగానే చేసినాను. మనం ఆ ట్రీట్మెంట్ వీళ్ళతో ఉంటుంది కాబట్టి మనం వచ్చినాము. నిన్న మన శనివారం 13వ తారీఖు నాడు 3:19కి బాబు పుట్టాడు. బాగానే ఉన్నారని చెప్పిండ్రు. 3 గంటలు 4 గంటలు ఐసీలో పెట్టుకుని రాత్రి 11 గంటలకు ఇచ్చింది వీళ్ళు. బాగానే ఉన్నాడు. బాగా ఏడుస్తుంటే ఏదో క్లీన్ చేస్తామని తీసుకుపోయి అది ఓవర్డేస్ ఇచ్చి వాళ్ళు ఏం చేసారు సార్, పోయేటప్పుడు ఏడ్చిండు, వచ్చేటప్పుడు పండుకున్నాను అని చంపి తోలిచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. అది మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. అవును, ఇంకా అంతే. వాడు పండుకున్నాను అంటారు వాళ్ళు ఏం చేసింది తెలియదు మాకు. ఇంటికి పోయినాము, మళ్ళీ చూసినాము 2 hours మళ్ళీ ఇక్కడ వచ్చినాం. మేము ఎక్స్పైర్ అయ్యిండు వాడు, చనిపోయినా అని చెప్తున్నారు. డాక్టర్దే నిర్లక్ష్యం. కేసు బుక్ చేస్తాము, ఈగల్గా మెడికల్కి పంపాలి, పోస్ట్ మార్టం. సరే మేము ఏదానికైనా రెడీగా ఉన్నాము అంటే మళ్ళీ అది రిపోర్ట్ మళ్ళీ తొందర రావాలి కదా, నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు అన్నారు. అట్లా కుదరదు అని చెప్పాను నేను.
హాస్పిటల్ లీగల్ టీమ్ అన్నారా? రాలేదు వాళ్ళు. పిల్లల డాక్టర్ వచ్చి మంచిగా ఉంది. పిల్లలు అన్నాక ఏడిస్తే ఎంత ఏడిస్తే అంత యాక్టివ్ ఉంటారమ్మా. ఎడవనియండి పిల్లలు అని. ఏం సార్ ఒక్క పాల చుక్క దాదలేదు, ఏడిస్తే యాక్టివ్ అంటారు, మీరు మాకు తెలియదా అంటే కూడా విన్నారు. మేము ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది కూడా నమ్మాలి కదా, నిజమే ఉండొచ్చు అనుకున్నాం. ఏందో నోస్ క్లీనింగ్ అని ఎంఎస్టీకి తీసుకుపోయి ఏం నోస్ క్లీన్ చేసిరో 3-4 గంటలకు వచ్చిరి. ఆ పిల్లగాడు వచ్చినప్పటి నుండి కళ్ళు తెరుస్తలేడు. ఇట్లా ఇట్లా శ్వాస కొంచెం ఆడుతుంది. ఏంది ఏడుస్తూ కళ్ళు తెరుస్తలేడు, గట్టిగా ఏడుస్తలేడు, ఏందో సన్నగా అంటున్నాడు. అంటే వాళ్ళు నిద్రపోయిండు, వాడు మేము డోస్ ఇచ్చినాం, నిద్రపోయిండు, మంచిగా అవుతాడమ్మా అని చెప్తే మేము నమ్మినాం. ఇంటికి ఇట తీసుకుపోయినాం. పాలు ఒక సుక్క పిండిపోయండి వాడు తాగుకుంటే అంటే కూడా వాళ్ళు చెప్పినట్టు విన్నాం. తల్లి పాలు విండి పోస్తే కూడా సుక్క ఇట్లా తాగినట్టు చేసిండు. మళ్ళా 2 గంటలకు లేకపోతే ఏమి ఇట్లా నిర్లక్ష్యమే. డాక్టర్లు మంచిగా ఎంత అమౌంట్ అయినా సరే అన్నాం. మా పిల్లగాడు మాకు మంచిగా ఉండాలన్నాం సార్, ఇట్లా చేసి ఇస్తారా, మా పిల్ల ఏం కావాలి అట్లా చేసి ఇచ్చిండ్రు. మాకు అమౌంట్ మేము పేదోళ్ళమైనా అమౌంట్ చేసినాం. ఎందుకు పిల్ల తల్లి మంచిగా ఉండాలని కదా, సంతోషపడాలనే కదా మేము ఇట్లా చేసి ఇచ్చిండ్రు మాకు. ఎంత ఖర్చు అయింది ట్రీట్మెంట్ బాగానే 1,50,000 నెలకు మందులు మస్తు అమౌంట్ వేస్తుంది.